తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధానంగా శ్రీవారి ఆలయంలో భద్రతా డొల్లతనం మరోసారి బయటపడింది. యాత్రికుడు సెల్ ఫోన్ నిరాటంకంగా ఆలయంలోకి తీసుకుని వెళ్లడంతో పాటు అక్కడి దృశ్యాలను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వీడియోలు టీటీడీ అధికారులకు, ప్రధానంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి చేరాయో లేదో తెలియదు. కానీ ఇంతవరకు దీనికి సంబంధించి చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. వాస్తవానికి టీటీడీలో 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటే ఇందులో ప్రధానంగా సివిఎస్ఓ అంటే ఐపీఎస్ స్థాయి అధికారి సారథ్యంలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పనిచేస్తుంది. ఇదే సందర్భంలో ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా తిరుమల ఆలయంతో పాటు పరిసరాల్లో కూడా నిఘా ఏర్పాటు చేసి ఉంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళడానికి వైకుంఠం 1 కాంప్లెక్స్ నుంచి విఐపీలను అనుమతిస్తే, వైకుంఠం 2 కాంప్లెక్స్ నుంచి సాధారణ యాత్రికులు శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తారు. అయితే ఈ కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ముందే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే ఎస్పీఎఫ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లతో పాటు స్కానింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేసి ప్రతి యాత్రికుడిని వారి వెంట తెచ్చుకునే ప్రతి లగేజీని స్కానింగ్ చేయడం ద్వారా మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అయితే ఓ యాత్రికుడు నిరాటంకంగా సెల్ ఫోన్ తీసుకుపోతున్నా నిద్రాణంగా ఉన్నారా, లేకపోతే పట్టి పట్టనట్టు వ్యవహరించారా అనేది ఇక్కడ చర్చకు దారితీసింది. ఈ విషయం ఇలా ఉంటే, సెల్ ఫోన్ తీసుకువెళ్లిన ఆ యాత్రికుడు కంపార్ట్మెంట్లో విజువల్స్ను షూట్ చేసి, అలాగే ఆలయంలో కూడా కొన్ని ప్రాంతాలను షూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ద్వారా ఆనంద పారవశ్యానికి గురయ్యారు. కానీ ఇది నిషిద్ధమా లేదా అనేది ఆ యాత్రికుడు తెలుసో తెలియదో, కానీ వీటిని అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, సుమారు 7.5 కిందట ఓ యాత్రికుడు సెల్ ఫోన్ లోపలికి తీసుకువెళ్లి విమాన గోపురం అంటే ఆనంద నిలయాన్ని షూట్ చేయడం ద్వారా ఆ విజువల్స్ను కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి భద్రతా డొల్లతనాన్ని బయటపెట్టారు. వాస్తవానికి ఈ సంఘటనలు వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ టీటీడీ అధికారులు యాత్రికులను గుర్తించడం, వారిపైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మినహా నిర్లక్ష్యానికి బాధ్యులైన టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం అనేది తరచూ ఇక్కడ చోటు చేసుకుంటుంది. తాజా పరిస్థితి కూడా అదే ఉత్పన్నమైంది. సెల్ ఫోన్ తీసుకువెళ్ళిన యాత్రికుడు శ్రీవారి ఆలయంలోకి వెళ్ళడానికి ముందే కంపార్ట్మెంట్లో కూర్చొని నింపాదిగా విజువల్ షూట్ చేయడం అనేది చర్చకు దారితీసింది. మరి ఇంత జరుగుతుంటే నిఘా కెమెరాలు ఏం చేస్తున్నాయి? కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ నిఘా కెమెరాలు ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని పసిగట్టలేకపోయాయా? పసిగట్టున పట్టించుకోకుండా ఊరికే ఉండిపోయారా అనేది చర్చకు దారితీసింది. అయితే సెల్ ఫోన్ తీసుకుపోవడంతో మాత్రమే సరిపోయింది. అదే పేలుడు పదార్థాలు లేదంటే మరేదైనా నిషేధిత పదార్థాలు తీసుకుని వెళ్ళి ఉంటే పరిస్థితి ఏమిటి అనేది కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు జరిగిన నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని చర్యలు తీసుకుంటారా, లేదా గతంలో మాదిరే చూసి చూడనట్లు వదిలేసి బాధ్యులైన ఈ సెల్ ఫోన్ వాడిన యాత్రికుడిపైనే చర్యలకే పరిమితమవుతారా అనేది వేచి చూడాల్సిందే.